ఓ గుంగురు సేటోడు ఉన్నాడు, ఢిల్లీలో ఎలక్షన్ కొట్లాడుతుండు కేజ్రీవాల్ అని. ఈయన గజ్జల మన్నువాడ, ఈయనకి గత్తరు లేవా, వీడు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఎందుకు మాట్లాడతాడో ఒక పెద్ద నెతివిక్కోవాలి. వీడు మేనిఫెస్టో రిలీజ్ చేసిండు అరవింద్ కేజ్రీవాల్. మేనిఫెస్టో రిలీజ్ చేసేసి 15 ప్రామిస్లు ఇచ్చిండు. ఇది ఒక పెద్ద అది అయిపోయిందన్న. ఏంటంటే 6 గ్యారంటీలను ఒకడు వస్తాడు, ఇంకొకటి వచ్చి 15 గ్యారంటీస్ అని అంటాడు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ వచ్చి మళ్ళీ 15 గ్యారంటీలు అని చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే ఎవరెవరైతే అన్ఎంప్లాయిడ్ యువత ఉన్నారో వాళ్ళందరికీ 5 సంవత్సరాలల్లా ఉద్యోగం ఇస్తా అంటాడు. మళ్ళీ ఇన్ని రోజులు పీక్ కట్టలు కట్టినవరా 10 సంవత్సరాలకి అడిగేటోడు లేకనా? నీ గజ్జల మనువాడ గత్తర్ లేవా? మళ్ళీ 10 సంవత్సరాలు నువ్వు పీక్ కట్టలు కట్టినావా అని అంటున్నా. దాని తర్వాత ఏమంటాడు, మన మహిళా సమ్మాన్ యోజన కింద 2100 రూపాయలు మహిళలకు ఇస్తారట నెలకు. దాని తర్వాత ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్లలో మన వృద్ధులు ఎవరైతే ఉంటారో సంజీవని యోజన కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాడంట. నాకు తెలిసి ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుంది కదన్న అందరికీ, నాకు తెలిసి కరెక్టా కదా? ఆరోగ్యశ్రీ ఆల్రెడీ ఉంది కదా, ఆయుష్మాన్ భారత్ ఉంది కదా, సారీ ఆయుష్మాన్ భారత్ అయితే ఉన్నది కదా. దాని తర్వాత ఇంతకు ముందు దాకా ఇప్పటిదాకా నేను వాటర్ బిల్స్ అన్నీ నేను వేవ్ చేసుకుంటూ వచ్చినా 24/7 వాటర్ సప్లై అన్ని ఇంట్లోకి ఇచ్చినా, నేను జైల్లోకి పోగానే నన్ను గడపర దించరు అని చెప్పి ఎక్సెట్రా మాట్లాడతాడు ఈ గుంగురు సేటు. ఇవంతా కేల్ నాటకాలు. అండ్ మోర్ ఓవర్ ఇది ఎట్లా అంటే కొన్ని కాన్స్టిట్యుయెన్సీలలో ఎలక్ట్రిసిటీ బిల్లులు కూడా ఎక్కువ వచ్చినాయట సడన్గా. కాదు నేను మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే అది వేవ్ ఆఫ్ చేస్తానని అంటే, కరెక్ట్గా చెప్పాలనంటే మనోడే బిల్లులు పంపించుంటాడు. దాని తర్వాత ఎక్కడెక్కడైతే బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కడైతే ఎక్కువ చూడు ఆడ మనోడే పంపించుంటాడు. ఇక ఇట్లాంటి ముచ్చట్లు ఈ అడ్డమైనోనికి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ చెప్తా. తర్వాత ఏమంటాడంటే ఫ్రీ బస్ రైడ్ అంటాడు. ఇలా అయ్యా జాగిన్ అయినట్టు స్టూడెంట్లకి ఇట్లకి అందరికీ. మళ్ళా 18,000 రూపాయల మంత్లీ అలవెన్స్ ఇస్తా అంటాడు హిందువులకు, సిక్కులకు, మన ప్రీస్టులు ఉంటారు కదా వాళ్ళకు 18,000 రూపాయల మంత్లీ వేతనం కూడా ఇస్తా అంటాడు. దాని తర్వాత ఈ ఫ్రీ వాటర్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో రాసిండు. నాకు అదేదో అర్థం కాదన్న. ఈ కేజ్రీవాల్ మూత్రం పోస్తే మన డైనమో పెట్టుకొని పోతాడా అన్న? నాకు అర్థం కాదు. ఆయన మూత్రం పోయంగానే డైనమో తిరిగి ఎలక్ట్రిసిటీ వస్తుందా? అందరు కలిసి అసెంబ్లీలో కూర్చొని మూత్రం పోసేటట్టున్నారు. మూత్రం పోయంగానే డైనమో తిరుగుతుందేమో. ఇక గిట్లనే మాటలు వస్తాయి, మళ్ళీ నాకు గిట్లనే మాటలు వస్తాయి ట్యాక్స్ పేర్ల పైసలతో. ఉచ్చబోసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేటోడు ఎవడన్నా చూసిరా అని అంటే ఈ గుంగురు సేట్ని చూపెట్టాలి. డైనమో పెట్టుకుంటారు. ఇంకా నాకు గలీజ్ మాటలు మంచిగా వస్తాయి, ఏడాడ కట్టుకుంటావునని. కాకపోతే నేను ఈయన్నే ఆపేస్తున్నా. దాని తర్వాత ఈ నాలాలు ఉంటాయి కదా సీవేర్ లైన్స్ గిట్ల ఇవన్నీ అవన్నిటిని రేషన్ కార్డులని రెసిడెంట్స్లకు వాళ్ళందరికీ ఇస్తారట. వెల్ఫేర్ అసోసియేషన్లకు ప్రైవేట్ సెక్యూరిటీని హైర్ చేసుకునే అది కూడా అన్నీ అప్పచెప్తాడట. మళ్ళీ ఇన్ని రోజులు ఏం కట్టలు కట్టినామని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఎందుకు వచ్చిందని అని అంటున్నా. ఆయన ఏమంటాడంటే మై బాండ్ అంటే నా అనుబంధం ఢిల్లీ ప్రజలతో ఎంత ఉందని, నేను గ్యారంటీ ఇస్తున్నా, నేను ప్రామిస్ చేస్తున్నా, ఇది కేజ్రీవాల్ గ్యారంటీ నాట్ బీజేపీ కా జుమ్లా అని అంటాడు. మోడీ లెక్కనే డైలాగ్ కొట్టినావు నువ్వు, ఇది ఏ మోడీ కా గ్యారంటీ అని చెప్పి మోడీ మాట్లాడాడు. ఇలా నువ్వు గదే గజ్జగట్టి గల్లుమని అంటున్నావు. 5 సంవత్సరాలలో నెరవేరుస్తానన్నట్టు మళ్ళీ పిక్ కట్టలు కట్టినావు 5 సంవత్సరాలు అంటున్నా. 15 గ్యారంటీలు నేను దగ్గరుండి చేపిస్తా, ఫ్రీ ఎలక్ట్రిసిటీగా పోయి ఉచ్చపోయి మళ్ళీ డైనమో కట్టుకొని వస్తుంది, ఆ టర్బైన్ తిరుగుతుంది నీ ఉచ్చకు. ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ వాటర్, ఫ్రీ అండ్ గుడ్ ఎడ్యుకేషన్ అని ఇస్తా అని చెప్తాడు. అన్నీ ఫ్రీ. మనీష్ సిసోడియా ఏమంటాడంటే మనం మొట్టమొదటిగా ఏదైనా చేస్తాము అని అంటే అది మహిళా సమ్మాన్ యోజన అని చెప్తాడు. 2100 రూపాయలు నెలకి ఇస్తానన్నారు కదా మహిళలకు. దాని మీద ఎన్కాష్ చేస్తున్నారు వీళ్ళంతా. సరే నువ్వు మేనిఫెస్టోలు ఇవన్నీ పెట్టుకున్నావు. యమునా నదిలనంట పాయిజన్ పెట్టి అవి ఇంటింటికి పంపి మాస్ జనసైడ్కి భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తుందట. సిగ్గు శరం ఏమని ఉన్నారా? చిల్లరనా కొడుకులారా మీరు? మనుషుల కుట్టినారా మీరు లేదా జంతువుల కుట్టిరా? ఇంత అబద్ధాలా ఒక ఎలక్షన్ గెలవనికి? మీ ఇంట్లలో పీనుగులెల్లా ఎట్లా పుట్టిర్రా మీరు? నిజంగా నాకు అర్థం కాదు. ఎలక్షన్ కమిషన్ చివాట్లు పెట్టింది ఫ్రెండ్స్. ప్రూఫ్లు చూపెట్టు లేకపోతే నీ బద్దలు వలగొడతా కేజ్రీవాల్ అని చెప్పి కులే ఆమ్ దమ్కి ఇచ్చింది. ఈ అమోనియా లెవెల్స్ ఏదైతే అమోనియా లెవెల్స్ ఏవైతే యమునాలు ఉన్నాయో అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తున్నది. అది ఇంకా నీ ఆయాంలా ఎక్కువైంది, నీ నేతృత్వంలో ఇంకెక్కువైంది. అది దాన్ని కంట్రోల్ చేయలేక నువ్వు ఇలా భారతీయ జనతా పార్టీ యమునా నదిలో విషం కలుపుతుందని చెప్తావు. నురుగొస్తే ఏమన్నా డుబ్కి కొట్టగలుగుతావా? యోగి ఆదిత్యనాథ్ గారు అన్న మాట కరెక్ట్. నువ్వు మనిషి పుడితే అసలు మనిషికే పుడితే ఇంత అబద్ధాలా ఫ్రెండ్స్? ఇలా మాటలు చూస్తుంటే మీకు కనబడతలేవా? ఏదైనా ఫ్రీ ఇచ్చేసాయి, లేకపోతే అబద్ధాలు మాట్లాడేసాయి. జార్జ్ సోరోస్ ఇంప్లిమెంటేషన్ అలా అజెండాని ఇంప్లిమెంట్ చేయనికే తీసుకోబోతున్నారా లేదా? కులేయాం ఇన్న అబద్ధాలు ఎవడన్నా మాట్లాడతాడా ఫ్రెండ్స్? నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ వాటర్, ఆ గుజరాత్లో పోయి కూడా గట్లనే మాట్లాడిండు. కిస్కు ఫ్రీ బిజిలీ చాయి అని అంటే కిస్కు బి నై చాయి, తూ జా ఇధర్ సే పైలే అని అన్నారు. దాని తర్వాత పంజాబ్ హర్యానా నుంచి తీసుకొని వచ్చి
మన పంజాబ్ ఏమంటే ఢిల్లీ హర్యానా నుంచి కూడా అక్కడ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ క్యాడర్ వచ్చి ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఒక వాటర్ టెర్రరిజం తయారు చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మాట్లాడతాడు ఈ చిల్లరగాడు. ఏది చూడు ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ బిల్లు, ఫ్రీ వాటర్ బిల్లు. చెప్పిన కదా ఇప్పటిదాకా పదే పదే ఈ మాట మాట్లాడుతున్నా. ఇడు ఉచ్చ పోయంగానే డైనమైట్ తిరుగుతుంది, డైనమో తిరగగానే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అసెంబ్లీలో కూర్చొని ఉచ్చ ఓసుడే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుడే. అరవింద్ కేజ్రీవాల్ గారి కథలు. ఎలక్షన్ కమిషన్ ఇట్లా విండిందని ఏడికాడికి ఇట్లా విండి చంప చెల్లు అనిపించేటట్టు మాట్లాడి. ఫ్రెండ్స్, ఇట్లాంటి ఫ్రీ బీస్ ఇచ్చటోని మనం గెలిపించుకుందామా, లేక ప్రజలను ప్రయోజకులను చేసే ఆ ప్రభుత్వాలను గెలిపించుకుందామా? భారతదేశం మనం బయటికి పోయినప్పుడు నువ్వు భారతీయుడువా అబ్బా అన్న గర్వాన్ని మనం చూద్దామా, లేకపోతే అబ్బా నువ్వు భారతీయుడువా చీచి చీచి అని అన్న ఆ తత్వాన్ని చూద్దామా? ఇవాళ భారతీయ జనతా పార్టీ సర్కార్ వచ్చిన తర్వాత భారతదేశ ప్రతిభా పరాక్రమం ప్రపంచ స్థాయిలో ఏ రకంగా ఉన్నది, వెనుకటికి పాములు పట్టేటోళ్ళు భారతీయులు అని చూపించిండు ఒకడు పూలువాల చాచా. మళ్ళీ నువ్వు కూడా భారత ప్రధానివే కదరా బాయ్ అని చెప్పేటోడు ఆరున్నాడు అలగేటోడు లేక ఇవాళ ఏరు కోరి గెలిపించుకున్న మన భారత్ సర్కార్ని ఉంచుకుందామా తెంచుకుందామా? యోగి ఆదిత్యనాథ్ గారి అన్న మాటలు జర యాదు పెట్టుకోర్రి. బటేంగే తో కటేంగే. సేమ్ మాట దేశ ప్రధాని మోదీ గారు కూడా అన్నారు, ఏక్ హే తో సేఫ్ హే. ఇది మీరు యాదు పెట్టుకోర్రి ఫ్రెండ్. ఎందుకంటే మన మతం అనొద్దు, మన ధర్మం హిందుత్వ, మన జాతి భారతీయత. क्योंकि मैं भारत का और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారమోని మన చిత్రగుప్త్. జై హింద్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ స్టే సేఫ్. జర బయట తినుడు బంద్ చేయండి. అడ్డమైన ఈ కోలీలు అవన్నీ జర దాడులు చేస్తున్నాయన్నట. జర చూసి ఉండుర్రి. ఎవడెవడు ఎట్టెట్లా కడుక్కొని వస్తాడో ముందే తూక్ చేయాలని ఉంటాడు, ఒకడు ఉంచిస్తాడు. మళ్ళీ ఉంచి తింటారా అన్నది ఒకసారి ఆలోచించుర్రి. ఏడేడ తింటారో ఏడేడ చేస్తారో జర జాగ్రత్తగా ఉండుర్రి. అండ్ జర మీకు చిత్రగుప్తకి ఇట్లా నచ్చినట్లయితే ఒక నలుగురికి షేర్ చేయర్రి, 4 కామెంట్లు పెట్టుండ్రి. మేమేమన్నా తప్పు మాట్లాడితే ఉతుకారేయండి, కాకపోతే ఆధారాలు పెట్టుండ్రి. మా కృషి మీకు నచ్చినట్లయితే పక్కకు ఒక QR కోడ్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్, అండ్ యూ మే సపోర్ట్ టు చిత్రగుప్త్. థ్యాంక్ యూ. జై హింద్ అండ్ ప్లీజ్ స్టే సేఫ్.